వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీచక్ర హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం. కర్నూలులో ఘనంగా భక్త కనకదాస్ 538వ జయంతి వేడుకలు. దోపిడీకి యత్నించిన మహిళ చితకబాదిన వ్యాపారి. తెలంగాణ సీనియర్ ఇంటర్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా ఎల్కుర్తి మండలంలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసిన వేలాది నాటుకోళ్లు. ఎల్కతుర్తి నుండి సిద్దిపేట జాతీయ రహదారి వెంబడి సుమారు 2000 కోళ్లు వదిలేసినట్లు అనుమానం. కోళ్లు పట్టుకునేందుకు పొలాలు, పత్తి చేనులలో పరుగులు తీసిన గ్రామస్తులు. కొంతమంది చేతికొచ్చినంత పట్టుకుని ఇంటివైపు పరుగులు, మరికొందరు సంచుల్లో నింపుకొని వెళ్లిపోయారు. నేడు అనేక కుటుంబాలకు చికెన్ విందు భోజనం దొరికినట్లే. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు దొరికింది ఎవరు చెప్పింది? పత్తులు ఉన్నాయి, ఇంకా 150 కోళ్ళ దాకా ఉన్నాయి. బాగానే వేసింది. వాళ్ళు ఎవరో ఇచ్చిపెట్టి పిల్ల ఏందో తెలియదు, కానీ అయితే దొరికేది అయితే కోళ్ళ వరంలో ఏంటో ఆడుకుంటే దొరుకుతారు చేయాల. అవునా? ఎవరు చెప్పింది? ఇంకా పాలంతటి కూడా కన్నే ఉన్నాయి, కాదంటే అటు కూడా చూసుకోండి. రాబోయే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్న ఎలమంచుల బాలాజీ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది గారి ప్రచారం ఈ రోజు కర్నూలు జిల్లాలో జోరందుకుంది. ప్రచారంలో భాగంగా బాలాజీ గారు కర్నూలుకి త్వరలో హైకోర్టు వస్తుంది, అందుకు కూటమి ప్రభుత్వం తగిన విధంగా చర్యలు చేపట్టుతుందని తెలిపారు. అదేవిధంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ పెండింగ్ లో ఉన్నది, అది త్వరలో పాస్ అయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. అడ్వకేట్స్ కి 10 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్, జూనియర్ అడ్వకేట్స్ కి నెలకి 10,000 రూపాయలు ఇచ్చే విధంగా మరియు వారికి లైబ్రరీ కొరకు 50,000 రూపాయలు లోన్ ఇచ్చేలాగా సరైన ఆధారాలు లేకుండా అడ్వకేట్స్ పైన బార్ కౌన్సిలర్ వారు గాని పోలీస్ వారు గాని అనవసరమైన కేసులు పెట్టి విచారణ చేయకుండా ఉండే విధంగా బార్ కౌన్సిల్ లో మార్పులు చేయటకు తన వంతు బాధ్యత తీసుకుంటానని అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో తనకు సహకరించిన బార్ ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రటరీ హరనాథ చౌదరి, వెంకటేష్ మరియు పలు సీనియర్ న్యాయవాదులకు ధన్యవాదములు తెలిపారు.
కవీంద్రుడు బకింగ్ చంద్ర చటర్జీ రాసిన సాంస్కృతిక కవిత 1875లో వందే మాతరం రాసి 150 ఏళ్లు అయిందని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ఏపీ విశ్రాంత ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్ప ఆధ్వర్యంలో స్వతంత్ర ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వందే మాతరం గీతం వచ్చి 150 ఏళ్లు అయిన సందర్భంగా జాతీయ జెండాలు పట్టుకుని మిఠాయిలు పంచుతూ వందే మాతరం సంస్కృత గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడారు. ఉన్నాను మీరు మిగిలితే తీసుకోపోదు. రెండు ఇవ్వాల్సింది సార్. ఈరోజు ఈ రోజా వీధిలో ఈ సమావేశం శ్రీమతి సుమలత ఐక్యవేదిక అధ్యక్షురాలు అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తున్నాము. ఈ సమావేశం నిర్వహించే కారణమేమనగా 150 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా వందే మాతరం గీతాన్ని ఆలపించినాము. 150 సంవత్సరాల క్రితమే వందే మాతరాన్ని రచించి అంత ఖ్యాతి గడించిన ఆంధ్రదేశము తెలుగు సాహితీ సంస్కృతి ఎంత కఠినమైనదో ఎంత పటిష్టమైనదో సాంస్కృతిక పరంగా ఎంత గొప్పదో ఈ వందే మాతరం పఠించడం వల్ల మనకు అర్థమవుతూ ఉంది. మనకు బ్రిటిష్ వారి హయాంలోనే ఈ వందే మాతరం పఠన చేసినారంటే వాళ్ళు వందే మాతరం వింటానే బ్రిటిష్ వాళ్ళకి వణుకు పుట్టిందన్నమాట. అప్పుడు ఆ వణుకు వందే మాత్రమే ఈ దేశం స్వతంత్రం వచ్చేదానికి మూల కారణమైంది. స్వతంత్రం రాగానే ఈ బ్రిటిష్ వారిని పారద్రోలి మన దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని మన కాళ్ళ మీద మనం నిలబడినాము. మన కాళ్ళ మీద మనం నిలబడి ఈ 70 సంవత్సరాల్లో ఆర్థిక కానీ స్వతంత్రత కానీ అధిక రేట్లు అభివృద్ధిని సాధించి ఇప్పుడు ప్రపంచ పటంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనము అవతరించినందుకు దేశ ప్రజలు తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే కారణమని ఈ మూలంగా మనము మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని మళ్ళీ మన ప్రియతమ రాష్ట్ర నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఐక్యవేదిక సంఘటన లీడర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లు నేను మురారి శంకరప్పని, జిల్లా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సంఘం, కర్నూలు జిల్లా. నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం కలకలం రేపింది. వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కార్ యూటర్న్ వద్ద డివైడర్ను ఢీకొట్టి ఫల్టీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్లో మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. అయితే అదృష్టవశాత్తు కారులో ఉన్న 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. पास करो गाड़ी, नफा गाड़ी है ना, पराना है जाओ पास करो गाड़ी एक साइड और अरे पास करो, बहुत लंबा जाम लग जाएगा. रोड को पक्के रोड को मंदी बैठ लागे सर बहुत करके अपना बहुत सर क्लोज करो गाड़ी यार, जाम लग जाना. क्लोज करो
पास करो गाड़ी, डब्बा गाड़ी है ना, पराना है जो पास करो गाड़ी एक साइड और अरे पास करो, बहुत लंबा जाम लग जाएगा। కర్నూలు నగరంలోని కృష్ణానగర్, అబ్బాస్ నగర్, రవీంద్ర స్కూల్ ప్రక్కన పార్కులో ఉన్న విశ్రాంత ఉద్యోగుల కార్యాలయం నందు విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం శ్రీచక్ర హాస్పిటల్ వారు ఏర్పాటు చేసినట్లు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు ఎస్ రంగారెడ్డి, జయచంద్రారెడ్డిలు తెలిపారు. అలాగే వీడియో ఒకటి తీస్తాను, వీడియో గ్రూప్ తీస్తున్నాను. సార్ రిపోర్ట్ ఇచ్చిన 5,000 అంటే 5,000 ఉంటాను. శ్రీచక్ర హాస్పిటల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ముందుగా ఫస్ట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీచక్ర హాస్పిటల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫర్ ఆల్ ది రిటైర్డ్ పెన్షనర్స్ టీమ్ అండి. ఫ్యూ డేస్ బిఫోర్ ఈ యొక్క ప్రపోజల్ వచ్చింది. ఇలా ఏజ్ ఉన్న వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ చేయించలేకపోతారు కాబట్టి అలాంటి సర్వీసెస్ ఏమన్నా అట్ అవర్ ఆఫీస్లో అరేంజ్ చేస్తే బెటర్ అన్నట్టు మాకు ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. సో ఈ ఆహ్వానంకి డాక్టర్ గారితో మాట్లాడి డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి సార్ పర్మిషన్తో ఈ మెగా క్యాంప్ ఇక్కడ అరేంజ్ చేశాము. దాదాపు 200 to 250 మెంబర్స్ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అలాంటి అరేంజ్మెంట్స్ ఇక్కడ అయినాయి. ఒక 5,000 వర్త్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ వైజ్ ఈసీజీ కానీ 2D ఎకో కానీ ఫండస్ కానీ ఇలాంటి మేజర్ టెస్ట్ ఏవైతే అరౌండ్ 5,000 వరకు కాస్ట్ అవుతాయి అవి అన్నీ ఇక్కడ ఫ్రీగా అవైలబుల్ చేస్తున్నాము. ఇంకోటి కమ్ టు ది హాస్పిటల్ పాయింట్, శ్రీచక్ర హాస్పిటల్ ఈజ్ నియర్లీ అవైలబుల్ కల్లూరు ఏరియాలో ఉందండి. దాదాపు ఒకే నెలలో 107 పైన సర్జరీస్, టీకేఆర్ సర్జరీస్, నీ రీప్లేస్మెంట్స్ చేసి ఆ ఘనతని డాక్టర్ విజయ్ కుమార్ సార్కి ఆ ఘనత ఉందండి. అలాగే మా దగ్గర డాక్టర్ ప్రదీప్ గారు, కార్డియాలజిస్ట్ డాక్టర్ అలీ సారు, డాక్టర్ రామ్ సారు వీళ్ళందరూ ఉన్నారండి. టీమ్ ఆఫ్ బృందం ఉంది. వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ 24/7 సర్వీసెస్లో మేము అవైలబుల్ ఉన్నాం. అలాగే ఇలాంటి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మా దగ్గర అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అవి కూడా మేము ఫ్రీగా ఆ సర్వీస్ని అలౌ చేస్తున్నామండి అందరికీ. ఇక ముందట కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా జరిగితే శ్రీచక్ర హాస్పిటల్ ఈజ్ రెడీ టు సర్వ్ ది పీపుల్ అన్నట్టు మెసేజ్ నేను క్యారీ చేస్తున్నాను అండి. ఈ అవకాశం ఇచ్చిన రంగారెడ్డి సార్ ప్రెసిడెంట్ గారికి, జయకృష్ణ గారికి పేరు పేరున అందరు ఎవరైతే మనకు హెల్ప్ చేశారో ఈ కార్యక్రమాన్ని పూర్తి కావడానికి ఎంటైర్ పెన్షనర్స్ అసోసియేషన్కి మేము హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటానండి. అలాగే మాతో ఈరోజు డాక్టర్ సాదిక్ గారు కూడా ఉన్నారు. ఆయన ఈరోజు కొన్ని రిపోర్ట్స్ కూడా ఎవాల్యుయేట్ చేశారు. ఆయన కూడా మీ ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అబ్బాస్ నగర్ కర్నూలు వచ్చేసేసి మేము ఇక్కడ పార్క్లో పెట్టుకున్నాము. ఈ సువిశాలమైన గ్రౌండ్లో వచ్చేసేసి మేము మీటింగ్ ప్రతి రోజు కూడా ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడే ఉండి క్యారమ్స్ అని, చెస్ అని ఇట్లాంటివన్నీ కూడా చూసుకుంటూ పేపర్లను చూసుకుంటాము. అదే కాకుండా మధ్యలో వచ్చేసేసి మా యొక్క సభ్యుల హెల్త్ చెకప్ కొరకు కూడా పోతూరు వచ్చేసి కంటి పరీక్షలు అయితేనేమి, హెల్త్ చెకప్ అయితేనేమి. ఈరోజు వచ్చేసి శ్రీచక్ర హాస్పిటల్ వచ్చి విజయ్ కుమార్ రెడ్డి సార్ వచ్చి వాళ్ళ టీంని పంపించారు. వాళ్ళకు వచ్చేసి బీపీ, షుగరు, వెనక పోస్ట్ ప్యాండల్, ఈసీజీ లాంటి యొక్క టెస్టులు కూడా మా ఆఫీస్లోనే ఉండి చేయడం జరుగుతుంది. ఒడిదుడుకు లేకుండా, ఎలాంటి ఆందోళన లేకుండా ఏ విధంగా సాఫీగా జరగవచ్చు అనే ఉద్దేశంతో ఈ సత్సంగ కార్యక్రమాలు చేస్తున్నాం. మా దగ్గర ఎలాంటి అన్ని వాళ్ళు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళం ఒకటే మేము బంధువులు. ఏదైనా పెళ్ళిళ్ళైనా కూడా వాళ్ళ బంధువులు ఎంతమంది వస్తారని మా యొక్క పెన్షన్సే ఆ పెళ్లిలో చాలామంది ఉంటాము. కాబట్టి ఒక కుటుంబ వాతావరణము మా పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అబ్బాస్ నగర్లో కర్నూలులో ఉందండి. ఇది ఇలాగే కొనసాగాలనే ఉద్దేశంతో అందరికి కూడా మంచి పిలుపునిస్తున్నాం. నమస్తే అండి. నమస్తే. జై హింద్. జయచంద్రారెడ్డి అండి, నేను సెక్రటరీ పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అబ్బాస్ నగర్. అప్పుడప్పుడు మేము మెడికల్ క్యాంప్ పెట్టి ఏర్పాటు చేసుకుంటాము మా అసోసియేషన్ తరఫున. అట్లే వేరే చెప్పాల్సిన పనిలే ఏం లేదు.
పెన్షనర్స్ అసోసియేషన్ తరఫునే రేపు 10th కార్తీక వనభోజనం ఉన్నాయి వెంకన్నబాయి పక్కన జయచంద్ర సార్ సౌజన్యంతో అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే 100 మంది లిస్ట్ అయినారు. మీరు వస్తే రండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ మహిళ చేద్దామనుకున్న దొంగతనం ప్రయత్నం షాకిచ్చే మలుపు తీసుకుంది. నగలు కొనే పేరుతో షాప్లోకి ప్రవేశించిన ఓ మహిళ అకస్మాత్తుగా వ్యాపారిపై కారం పొడి చల్లి దొంగతనం చేయాలని ప్రయత్నించింది. అయితే అప్రమత్తమైన వ్యాపారి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఆమెపై తీవ్రంగా ప్రతిఘటించాడు. కేవలం 20 సెకండ్లలోనే 17 చెంపదెబ్బలు కొట్టి ఆ మహిళను షాప్ బయటకు తరిమేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రజా రహదారి మధ్యలో నిర్మాణాలు జరిగి ఉంటే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా కర్నూలు నగరంలోని మెడికల్ కళాశాల మలుపు రోడ్డు నిర్మాణాలను కూల్చారు. గతంలో ఈ మలుపు దారిలో ప్రమాదాలు జరిగి మరణాలు సంభవించిన సంఘటనలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్ నగర్ కాలనీలో కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు సమాచారంతో తనిఖీలు చేస్తున్న అధికారులు. మేజిస్ట్రేట్ స్థాయి అధికారితో భారీ పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగుతున్న తనిఖీలు. తమను లోపలికి అనుమతించకుండా పోలీసులు కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపిస్తున్న మీడియా ప్రతినిధులు. పోలీసులు మాత్రమే పోయి మిగతా వాళ్ళందరూ మీడియా రాకుండా అడ్డుకుంటున్నారు. ఇవాళ పొద్దున టీఆర్ఎస్ నాయకులు మరి జనార్దన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మీద, అదేవిధంగా ఇతర ఎమ్మెల్సీలు రవీంద్రరావు మీద కూడా ఇవాళ దాడి చేసిండ్రు. మరి అప్పుడు మీడియాలో చేసిండ్రు, ఇక్కడ ఎందుకు మీడియాలో చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఖచ్చితంగా మీడియాను వెనక గేట్ ఉన్నది, వాళ్ళు పెట్టిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఏజెన్సీస్ కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ పోలీస్ కుమ్మక్కై ఇక్కడ ఉన్న మీడియాను రానియట్లేదు. ఖచ్చితంగా ఇవాళ మీడియాను వెంటనే రానియాలని చెప్పేసి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతున్నాం. పోలీసు కాపలా దానికి మీడియాను పంపించేయమంటే ఇది ఒక వాళ్ళకి అనుకూలమైన 1-2 మీడియాలను పంపించి ఆ ఇండోర్లను పంపించి మొత్తం మీడియాను పంపించమని మేము డిమాండ్ చేస్తాం. మీడియాను పంపించాలన్నా ధోనికి అలో సార్ లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది సార్? లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది? అదే లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది?
భక్త కనకదాస్ 538వ జయంతి వేడుకలో కర్నూలులో ఘనంగా నిర్వహించారు. బీసీ భవన్లో ఉన్న కనకదాస్ విగ్రహానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కుర్వ సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌరు చరితారెడ్డి తెలిపారు, కులమతాలకు అతీతంగా అందరూ భక్త కనకదాస్ ఆశయాలను అందరూ కొనసాగించాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కనకదాస్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని కుర్వ సంఘాల నాయకులు తెలిపారు. ఓకేనా కనపడుతుంది. ఓకేనా కెమెరా కెళ్ళక ఓకే. జై కనకదాస, గురువుల ఐక్యత, గురువుల ఐక్యత, గురువుల ఐక్యత, గురువుల ఐక్యత. జై కనకదాస, జై కనకదాస, ఐక్యత, గురువుల ఐక్యత, జై కనకదాస. భక్త కనకదాస జయంతి సందర్భంగా ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాము. 1509 నుంచి 1609 వరకు మధ్యకాలంలో జీవించినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఆయన మంచి కవి, అలాగే తత్వవేత్త, సంఘ సంస్కర్త. ఆయన గతంలో ఆయన సైనిక వృత్తిలో పనిచేసేవాళ్ళు. అక్కడ జరిగిన ఒక ఘోరమైన యుద్ధంలో అదృష్టవశాత్తు బయటపడి ఆయన భక్తిభావం అలవర్చుకోవడం జరిగింది. భక్త కనకదాస్ మనకు అతను శ్రీకృష్ణుని భక్తుడు. మనం ఉడిపికి వెళ్తే కర్ణాటక వాసి ఆయన. మనము ఉడిపికి వెళ్తే అక్కడ భక్త కటిక కనక కిటికీ అని మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ఎంత భక్తిపడో దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఆయన కులం అని పాటలాడొద్దండిరా, కులంతో ఏముంది, అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉండాలి, కులంతో పనిలేదు, కుల వివక్షత కోసం ఆయన ఎనలేని సేవ చేసినారు. ఆయన చేసిన రచనలు పామరులకు, కష్టజీవులకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన రచనలు గావించడం జరిగింది. ఆయన ఎంతో సేవ చేయడం జరిగింది. ఆయన సంగీతం కూడా అలాగే ఉండేది. రచనలు చేసి కవిగా పేరు ప్రఖ్యాతులు గావించినాడు. కాబట్టి ఆయన ఎంతో భక్తిపరులు. అందరికీ ధర్మము, ఇతరుల పట్ల ధర్మం చేయండి, సత్యం పాటించండి, ఇలాగ అన్ని మంచి బోధనలు చేసినారు. కాబట్టి ఆయన ఆశయాల కోసం ఆయన అనుసరించిన వాటిని మనం కూడా ఆచరణలోకి తీసుకొని పాటించాలి. ఏదో చెప్పడం వరం కాదు, అటువంటి మహానుభావుని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ముందుకు వెళ్ళాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇటువంటి సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. శుక్రవారం రాత్రి సామర్లకోట ఉప్పువారి వీధికి చెందిన మల్లిరెడ్డి చక్రం గుండెపోటు రావడంతో బంధువులు సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. డ్యూటీలో ఉండవలసిన డాక్టర్ అందుబాటులో లేకుండా సిబ్బందితో వాట్సాప్లో ట్రీట్మెంట్ చేయడంతో పరిస్థితి విషమించి మల్లిరెడ్డి చక్రం మృతి చెందాడు. ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆ పాపలో వచ్చారు కదా, మేడం రాలేదండి. ఆయన దగ్గరికి వెళ్తే వాట్సాప్లో డ్యూటీలో చేసి డాక్టర్ రౌండ్కి వస్తున్నారు కానీ మా ఇంకా కేసు దగ్గరికి రాలేదు. అదే వాట్సాప్ లో పెడితే మందులు చెప్తూ ఉంటాం కదా గొప్పని మేమైతే బాడీ తీసుకెళ్ళం మేడం గారు. మీరు ఆవిడ మీద తీసుకుంటే యాక్షన్ అయితే చెప్పండి, తీసుకెళ్ళండి. మరి ఏంటంటే ఇంకా కుదరదండి. అప్పటివరకు బాడీ బయట తెచ్చిందో లేదో డ్యూటీలో చేసి బయట తెచ్చిందండి ఆవిడ. బండి మీద చనిపోయిందన్న తెలిసిందంట. 3 రోజుల క్రితం చెప్పమ్మా. అంటే ఆ పాపలో వచ్చారు కదా, మేడం రాలేదండి.
ఆయన దగ్గరికి వెళ్తే వాట్సాప్లో ఆవిడ వాట్సాప్లో డ్యూటీలో చేసి డాక్టర్ రౌండ్కి వస్తున్నారు కానీ మామూలుగా ఇంకా కేసు దగ్గరికి రాలేదు. అదే వాట్సాప్ లో పెడితే మందులు చెప్తుంది కదా గొప్పని మేమైతే బాడీ తీసుకెళ్ళం మేడం గారు. మీరు ఆవిడ మీద తీసుకుంటే యాక్షన్ అయితే చెప్పండి, తీసుకెళ్ళండి. అది ఏంటంటే ఇంకా కుదరదండి. అప్పుడు బాడీ బయట తెచ్చిందో లేదో డ్యూటీలో చేసి బయట తెచ్చిందండి ఆవిడ. బండి మీద చనిపోయిందన్న తెలిసిన తర్వాత మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.